యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ సిఓఈ బాలుర భువనగిరి కబడ్డీ మహిళలు, వాలీబాల్ బాలురు, బాస్కెట్బాల్ మెన్, హ్యాండ్బాల్స్ బాలికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ సిఇఓ బాలుర భువనగిరి కబడ్డీ మహిళలు, వాలీబాల్ బాలుర, బాస్కెట్బాల్ మెన్, హ్యాండ్బాల్ బాలికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం, మేధాశక్తి, ఏకాగ్రత ఏర్పడుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని సూచించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె ధనుంజయులు మాట్లాడుతూ, సీఎం కప్ గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాలలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో ఈ రోజు నుంచి ప్రారంభించుకుని 21 వరకు నిర్వహిస్తామని తెలియజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేస్తే మాట్లాడుతూ, క్రీడల వల్ల దేహదారుఢ్యం, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ క్రీడలు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తెలియపరిచారు. అదేవిధంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, క్రీడలు ఆడడం ద్వారా స్పోర్ట్స్ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని తెలియజేశారు. డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, క్రీడలో గెలుపు ఓటములు సహజం, ఓడిన వాళ్ళు కుంగిపోకుండా గెలుపుకై ముందుకు సాగాలని కోరారు. సీఎం కప్ ఈ 6 రోజుల కార్యక్రమాలకు సంబంధించి దివిస్ ల్యాబొరేటరీస్ వారు క్రీడాకారులకు భోజనాలు అందిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ బాలకృష్ణ, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గోపాల్, వివిధ క్రీడల పీఈటీలు, వివిధ సాంస్కృతిక కళాకారులు, విద్యార్థులు, యువకులు 1100 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారు.